ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కూలీలు ప్రమాదంలో పడ్డారు. అయితే జేసీబీ సహాయంతో కూలీలందరినీ సురక్షితంగా గోదావరి పాయ దాటించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కూలీలు ప్రమాదంలో పడ్డారు. అయితే జేసీబీ సహాయంతో కూలీలందరినీ సురక్షితంగా గోదావరి పాయ దాటించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొంతమంది రైతు కూలీలు ఎవరైతే మిర్చి పనుల కోసం ఇటు గోదావరి పాయ దాటి ఉదయం పూట మిర్చి పనుల కోసం సమీప పొలాల్లోకి వెళ్ళారు. వెళ్ళి మిర్చి పని ముగించుకున్న తదనంతరం ట్రాక్టర్ పై వస్తున్న క్రమంలో గోదావరి పాయ వరద నీరు కొంత ఉధృతంగా ఉంది. వెళ్ళేటప్పుడు వరద నీరు చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఏం కాదులే అని చెప్పేసి వాళ్ళు గోదావరి పాయని ట్రాక్టర్లు దాటుతున్న క్రమంలో భారీ ఉధృతకి కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. మొత్తం గోదావరి పాయ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కొంత ప్రాణ భయంతో వారు గోదావరిలో ఇరుక్కపోయిన సమాచారాన్ని అయితే సమీప రైతులకు తెలియజేయడం జరిగింది. రైతులు అక్కడికి వచ్చి అక్కడ గోదావరిలో ట్రాక్టర్ కూడా మొత్తం మునిగిపోయే దశకు చేరుకోవడంతో వాళ్ళని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో అక్కడ జేసీబీని తీసుకెళ్లి ఆ జేసీబీలో కూర్చోబెట్టుకుని ఆ కూలీలందరినీ కూడా గోదావరి బాయ దాటించడం జరిగింది. అంతేకాదు ఆ మునిగిపోయిన ట్రాక్టర్ ని కూడా జేసీబీ సాయంతో బయటకు తీసుకురావడంతో 20 మంది కూలీలు వారి ప్రాణాలు రక్షించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క ఆ గోదావరి పాయలు కానీ వాగులు సడన్ గా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు వెంకటాపురం మండలంలో ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ఆ రైతులకు నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా 20 మంది కూలీలు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటికి తీసుకురావడంతో మొత్తం రైతులైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. బండి దిగిన కానీ ఇంకా లోతు ఎక్కువ ఉన్నట్టు బాగా కాలు తగినట్లేదండి బండికి.